బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ నటి హేమకు ఊరట లభించింది. సస్పెన్షన్ ఎత్తివేస్తూ మా నిర్ణయం తీసుకుంది. హేమకు కొన్ని కండిషన్స్ పెట్టింది. మీడియాతో మాట్లాడొద్దని హేమకు మా షరతులు విధించింది. గతంలో డ్రగ్స్ కేసులో హేమ అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ నేపథ్యంలో ఆమెపై మా అసోసియేషన్ సస్పెన్షన్ వేటు వేసింది. డ్రగ్స్ టెస్ట్ లో ఆమెకు నెగిటివ్ వచ్చింది. దీంతో ఆమెపై ఉన్న సస్పెన్షన్ ను మా అసోసియేషన్ ఎత్తివేసింది. వచ్చినాయి. నన్ను నమ్మమని ఎవరిని అడగట్లేదు. ఓకే, నేను ఎలాంటి టెస్టులకైనా బహిరంగంగా రెడీగా ఉన్నానని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో పెడుతున్నాను. నాకు సీఎం రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కావాలి, నేను ట్రై చేస్తున్నాను. నా వాయిస్ ఆయన దాకా తీసుకెళ్లవలసిన బాధ్యత కూడా నా అన్న తమ్ముళ్ళు నాకు సపోర్ట్ చేసే మీ మీదే ఆధారపడింది. ప్లీజ్ తీసుకెళ్ళండి. అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి గారు అయిన పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ కూడా అడుగుతున్నాను. ఆయన అపాయింట్మెంట్ కూడా దొరికేటట్టు నా వాయిస్ ని ఆయన దాకా తీసుకెళ్లే బాధ్యత కూడా మీ మీదే పెడుతున్నాను. అందరికీ నమస్కారం. నేను మీ హేమని. నాకు నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చినాయి. నన్ను నమ్మమని ఎవరిని అడగట్లేదు. ఓకే, నేను ఎలాంటి టెస్టులకైనా బహిరంగంగా రెడీగా ఉన్నానని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో పెడుతున్నాను. నాకు సీఎం రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కావాలి, నేను ట్రై చేస్తున్నాను. నా వాయిస్ ఆయన దాకా తీసుకెళ్లవలసిన బాధ్యత కూడా. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా తెలంగాణ అవుట్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి చెప్పండి, హేమ రీసెంట్ గా ఒక వీడియో రిలీజ్ చేశారు. అది ఇప్పుడు మనం స్క్రీన్ పైన కూడా చూస్తున్నాం. టాక్సికాలజీ టెస్ట్ లో ఆమెకు నెగిటివ్ వచ్చింది. గతంలో వచ్చిందంతా కూడా రూమర్స్ అంటూ ఆవిడ కొట్టిపాడేస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆవిడపై ఉన్నటువంటి అనర్హతను కావచ్చు, వేటును కావచ్చు మా అసోసియేషన్ ఎత్తివేసింది. సో మరి ఈ నేపథ్యంలో హేమ ఎలా స్పందిస్తున్నారు, ఏంటి, అలాంటి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? మొత్తం మీద సినీ నటి హేమపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేస్తూ కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా నిర్ణయం తీసుకుంది. మా అధ్యక్షుడు మంచు విష్ణు ఆదేశాలతో హేమపై సస్పెన్షన్ కూడా ఎత్తివేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఎగ్జిక్యూటివ్ కమిటీ కూడా ఆమోదం తెలిపింది. అయితే గత కొన్ని రోజుల కిందట బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో సినీ నటి హేమను అక్కడి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే మనందరికీ కూడా. ఈ క్రమంలోనే తాము ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని హేమ కూడా స్పష్టం చేశారు. అయితే హేమను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆమెను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు కూడా నిర్ణయం తీసుకున్నారు. దీంతో మరోసారి కూడా ఆమె మీడియా ముందుకు సోషల్ మీడియాలోకి వచ్చింది. అయితే హేమ మీడియాలో వస్తున్న విధానాలపై ఆరోపణలు పరిగణలోకి తీసుకుని తనని సస్పెండ్ సరైన నిర్ణయం కాదని కూడా హేమ అన్నారు. అయితే తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని, దేశంలోని అత్యున్నత ప్రామాణికలు కలిగిన ల్యాబ్ లో పరీక్షలు కూడా చేయించుకున్నట్టు నివేదికను కూడా సమర్పించారు. ఇలాంటి పరిస్థితుల్లో మా అండగా మాకు ఉండాలి తప్ప వేరే ఇతరులు ఎవరు ఉండకూడదు అంటూ కూడా కోరుకున్నట్లు ఆమె తెలిపారు. అయితే కొంతమంది చేస్తున్న దుశ్వాసం వల్లనే అనేక ఇబ్బందులు పడుతున్నట్టుగా ఆమె వ్యక్తం చేశారు. అయితే ఇదే విషయాన్ని కూడా తెలియజేస్తూ మా అధ్యక్షుడు మంచు విష్ణుకు కూడా లేఖతో పాటు మెడికల్ సర్టిఫికెట్లు కూడా ఆమె పంపారు. అయితే హేమ పంపిన ఆధారాలను పరిశీలించిన మా ఎగ్జిక్యూటివ్ కమిటీ అన్ని అంశాలను పరిశీలించి ఆమెపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇదే నేపథ్యంలోనే మా అధ్యక్షులకు మాలో ఉన్న కమిటీ మెంబర్లందరికీ కూడా ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఇలాంటి రూమర్స్ రావడం, ఇలాంటివి చేయడం అంత సర్వసామాన్యం, కానీ ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించాలంటూ కూడా హేమ వారిని వేడుకున్నట్టుగా మాకు తెలుస్తుంది. రైట్ రాజమౌళి, థ్యాంక్ యూ.